నమస్తే మిత్రులారా. కేసీఆర్ ఆనవాళ్ళు తుడుచుడు అంటే ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి అనేటోళ్ళు వలస వెళ్ళిపోవాలి తప్ప కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళను ఎవరు తుడవలేరు. నేను చెప్పుడు ముచ్చట కాదు ఇది. వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు చెప్పిన ముచ్చట. మేము ఇందిరమ్మ ఇండ్లు పేరుకు మాత్రమే, కానీ కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లనే కలర్లు వేసి ఈరోజు ప్రజలకు ఇస్తున్నాం అనుకుంటూ చెప్తా ఉన్నాడు. ఇందులో నేను తప్పు మాట్లాడేదే లేదనుకుంటూ ఆయన చెప్పారు. అక్కడ ఎవరు ఆ డబుల్ బెడ్రూమ్లో కట్టించిందంటే ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్ గారు గతంలో కేసీఆర్ హయాంలో ఉండేటప్పుడు కేసీఆర్ గారి యొక్క డబుల్ బెడ్రూమ్ని ఆయన నిర్మించడం జరిగింది. వాటిని కలర్లు వేసి ఇందిరమ్మ ఇండ్లు పెయింట్లు వేసి 3 రంగుల గీతల లైన్లతోటి కలర్లు వేసి పెయింట్లు వేసి ఈరోజు ఇదే ఇందిరమ్మ ఇండ్లు అనుకుంటూ ఇస్తున్నాం అనుకుని చెప్తా ఉన్నారు. అంటే ఆ ఆనవాళ్ళు ఎవరివి? కేసీఆర్వి. ఆనవాళ్ళు ఎవరివి? వినయ్ భాస్కర్ గారిది. ఆనవాళ్ళు ఎవరివి? బీఆర్ఎస్ పార్టీది. మరి ఆయన బాజప్తగా బేషక్గా చెప్పడం జరిగింది. ఏమంటాడో తెలుసా మిత్రులారా? ఇప్పుడు మేము పేదలకు ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లని బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించినవే, ఇది వాస్తవం, ఒప్పుకోవాల్సిందే. వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు చెప్పిన ముచ్చట ఇది. మరి ముఖ్యమంత్రి ఏమంటాడు? చిటికేస్తే 100 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, చిటికేస్తేనే. కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళు తీసేస్తాం, కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఇక పైన మనం చూడబోము, కనబడదు కూడా అని చెప్పిండు. కానీ ఈరోజు ప్రతి ఇందిరమ్మ ఇండ్లు కేసీఆర్ గారివే అనుకుని ఆయన చెప్పడం జరిగింది. ఆ ముచ్చట్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవాన్ని చెప్పాలంటే కట్టించినవన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే కాదని మేము అనట్లే, వారు కట్టిందని మేము ఏదో చేస్తాం అనుకోవట్లేదు. షబాష్, ఈ మాట విన్నాక అనిపించింది షబాష్ అని చెప్పాలి. ఏ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ మాట చెప్పలే, ఏ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవ్వరు కూడా ఈ మాట చెప్పలే. కానీ ఈరోజు నాయని రాజేందర్ రెడ్డి గారు ఎందుకు చెప్పారు? నిజానికి ఈ ముచ్చట ఎట్లుందంటే రేవంత్ రెడ్డి గారు తిరుగుబాటు చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీకే ఈ కాంగ్రెస్ వాళ్ళే పిండ ప్రదానం చేసేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయనేమో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్నే లేకుండా చేస్తా, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిందే కేసీఆర్ అనుకొని ఈ విధంగా గొంతు దించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనం చూసాం. కానీ అదే కాంగ్రెస్ కార్యకర్తలు, అదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈరోజు కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళను తలుచుకుంటూ మేము బీఆర్ఎస్ పార్టీ హయాంలో కట్టిన ఆ డబుల్ బెడ్రూమ్లకు కలర్లు వేసి మరి మేము ఈరోజు ప్రజలకు అందిస్తున్నామని చెప్పిర్రు. అంటే దీని పరంగా చూసుకుంటే ఈరోజు ఈ కాంగ్రెస్ వాళ్ళే పోయి బీజేపీలో చేరేటట్టు ఉన్నారు, ఈ రేవంత్ రెడ్డికే వ్యతిరేకం తిరుగుతూ ఉన్నారు. నిజానికి రేవంత్ రెడ్డి ఊహించని ఎదురుదెబ్బ. ఆయనేమో కేసీఆర్ని పదే ఏ తీరుగా తిట్టాలి, ఏ యాంగిల్లో తిట్టాలి, ఏ భాషలో తిట్టాలి, ఏ బజార్ లాంగ్వేజ్ని యూజ్ చేయాలని ఆయన చూస్తాడు. కానీ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రము కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నాయి, మేము ఇస్తున్నాం, కేసీఆరే గ్రేటు, కేసీఆర్ అన్నవాళ్ళు తుడపాలంటే రేవంత్ రెడ్డి తుడిచిపోవాలి అనుకుంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఒక్క రేంజ్ అర్థం చేసుకోవాలి మిత్రులారా. కేసీఆర్ గారు ఇన్ని రోజులుగా కట్టించింది ఆషామాష కట్టియలేదు. కేసీఆర్ గారు బ్రహ్మాండం, ఆయన సృష్టించిన ప్రతి పని బ్రహ్మాండం, చేసిన ప్రతి వరకు గొప్పదని ఈరోజు వాళ్ళే ఒప్పుకుంటుంటే నిజానికి ఆశ్చర్యంలో రేవంత్ ప్రభుత్వం ఉంది. ఆడు చూస్తేనేమో రేవంత్ రెడ్డి పదవి ఊడపీకడానికి, కుర్చీ నుంచి దింపడానికి అధిష్టానం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే మాత్రం ప్రజలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఆయనకు అగెనిస్ట్గా మారిర్రు. అంటే రేవంత్ రెడ్డి పదవి గండమే, రేవంత్ రెడ్డి కుర్చీ గండమే, రేవంత్ రెడ్డి ఎటు పోయినా కూడా ఆయన ఈ రాజ్యాధికారాన్ని కోల్పోయే పరిస్థితిలో ఉన్నాడు. ఆ రోజుల్లో కాలబ్రహ్మం గారు మాట చెప్తాడు, తెలివిలేని వాళ్ళే రాజ్యాన్ని ఏలుతారయ్యా అనుకుని ఒక పాట పాడతాడు. కానీ ఆ కొద్దిసేపు కూడా మీరుంటే బాగుంటుంది. ఆ తెలివి లేని వాళ్ళు రాజ్యాన్ని ఏలుతారు, కొన్ని రోజుల తర్వాత దిగిపోతారు అనుకుంటే ఆయన పాట పాడడం కూడా జరిగింది. దానిపై చూద్దాం ఏం జరగబోతుందో, ఏం కాబోతుందో. విచిత్రం కదా ఇది. కాంగ్రెస్ వాళ్ళే గొప్ప చెప్తా ఉంటే నవ్వు అనిపిస్తూ ఉంది. ఇది పాలన అనేది ఇట్లా చేసుకోవాలి. నిజానికి ప్రతిపక్షాన్ని తిట్టుకుంటూ పోతే ప్రజలు కూడా ఎవ్వరు దగ్గర రానియరు. తిట్టడానికి కాదు కదా ముఖ్యమంత్రి పదవులు ఇచ్చింది. ఇప్పుడు నాయని రాజేందర్ రెడ్డి గారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన ఎమ్మెల్యేగా ఉండి మెచ్యూర్గా ఆలోచించి కేసీఆర్ని ఒక లెక్కన పొగినట్టే.